హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సిమ్రాజో వ్లాగ్స్. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు అయితే మా మామయ్యది రిటైర్మెంట్ ఫంక్షన్ ఉందండి ఎన్ఎండిసిలో. సో అందుకనే మళ్ళీ ఫ్యామిలీ గెట్ టుగెదర్ అండి. నాకైతే పండగే. అయితే దానికంటే ముందు రోజు, అందరు వచ్చే ముందు రోజు ఏంటంటే మదీనా షాపింగ్కి వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యాము. డిస్కషన్ నడుస్తుంది. ఇక్కడ కూడా టీవీ వాల్యూమ్ వస్తుందని అంతా వాయిస్ ఓవర్ ఇద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. ఎక్కడన్నా కనుక మంచిగా ఉంది, నీట్గా ఉంది అన్నప్పుడు నేను ఆ వాయిస్ అయితే ఇవ్వను. ఓకేనా. ఇప్పుడైతే షాపింగ్కి అయితే స్టార్ట్ అయ్యాము. బయట షాపింగ్కి స్టార్ట్ అయ్యి ఆటోలు అంటే ఎవరు లేరండి, మగవాళ్ళు ఎవరు లేకుండా ఓన్లీ ఆడవాళ్ళు వెళ్తున్నాం. ఈ కప్స్ అయితే మదీనాలో చాలా బాగున్నాయండి, కానీ 100కి 3 అన్నారు. అంటే పెట్టొచ్చా పెట్టకూడదా అని ఆగిపోయాము. కానీ సూపర్ ఉన్నాయండి కప్స్ మాత్రం. మీరు కనుక చార్మినార్ కానీ మదీనా సైడ్ అంటే అంతా ఒకటే లైను, అటు సైడ్ వెళ్ళినప్పుడు ఇవి మాత్రం డోంట్ మిస్ ఇట్ అండి, మిస్ చేసుకోకండి. చాలా బాగున్నాయి అన్నమాట. నిజంగా చెప్పాలంటే ఆడవాళ్ళు షాపింగ్ అవ్వదు అంటారు. ఆ రోజు నిజంగా మా చెల్లి సమ్మిడి చంద్రముఖిలా మారిందండి. సారీ, ఇద్దరం అట్లే ఉన్నాము. మా చెల్లి, నేను, మా అత్తయ్య ముగ్గురం వెళ్ళామన్నమాట. కానీ టెన్షన్కి వెళ్ళామండి. ఇంటి దగ్గర పిల్లల్ని వదిలిపెట్టామన్నమాట. పిల్లల్ని వదిలిపెట్టి ముగ్గురే వెళ్ళాము. నేను మీకు షార్ట్ వీడియోలో మెన్షన్ చేశాను. మదీనాలో చిన్నది షోరూమ్ ఇదండి కలెక్షను. ఏది క్లాత్స్, ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా మనకి, ఈవెన్ లెహంగాలకు కానీ ఇట్లా కుర్తా సైజు కానీ సెట్ ఎవరన్నా కుట్టించుకుంటారు కదా, అంటే ఫ్యామిలీది అట్లా కూడా బాగుంటాయండి. సో వీళ్ళ దగ్గరికి వెళ్ళాను అనమాట. వీళ్ళతోటే మాట్లాడుతున్నాను. అయితే నాకు చాలా నచ్చినాయి అనమాట వీళ్ళ దగ్గర కలెక్షన్స్. అంటే లైన్ మొత్తం ఉన్నాయి, కాకపోతే మీరు చూసుకొని వెళ్ళాలండి ప్రైజెస్ అయినా ఏవైనా. ఎందుకంటే మొత్తం అన్ని ఫ్యాబ్రిక్స్ కానీ ఏమైనా కలర్ఫుల్గా అన్నీ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ మీరు కనుక వీళ్ళ సైడ్ వెళ్ళినట్లయితే కనుక ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. అంటే నేను తీసుకోమనట్లేదు, మీకు నచ్చితేనే బై చేయండి. మేమైతే తీసుకున్నాము, క్లాత్స్ తీసుకున్నాం అనమాట. చూడండి, ఆల్రెడీ ఇక్కడ ఫన్నీ ఒక ఇన్సిడెంట్ నడిచింది. తీసుకున్న తర్వాత కవర్లు వేసుకొని తిరుగుతున్నామండి మేము. నేనే అనమాట, మా అత్తయ్య వీడియో తీశారు సరదాగా. నేను అది కూడా కవర్ చేద్దామని చెప్పి ఇందులో పెట్టాను అనమాట. కానీ చాలా ఫన్నీగా జరిగిందండి. అయితే లేట్ అయిందని ఇంటికి వచ్చేసాము. ఇగో చూడండి, పూర్తిగా చంద్రముఖిగా మారిన వరిష్మ నన్ను చూడండి. అది నాదే అంటున్నా చూడండి. కాదండి, శారీస్ అందరి కోసం తీసుకొచ్చామన్నమాట. ఎవరికి తీసుకొచ్చాము ఏంటనేది నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. ఓకేనా. ఇవైతే శారీస్ నాకు బాగా నచ్చాయండి. అక్కడ వెళ్ళి మా అత్తయ్య, నేను, మా సమ్రి ముగ్గురమే వెళ్ళామండి షాపింగ్కి, పిల్లలు లేకుండా. కానీ చాలా పీస్ఫుల్గా అనిపించింది. పిల్లలు లేకుండా ఆరాంగా చేసాం. అదే పిల్లలు ఉంటే వాళ్ళకి ఆకలిస్తుందని అది కొని పెట్టడం, ఎత్తుకోవటం, అప్పుడు చాలా అండి టూ మచ్ అది. కానీ ఈసారి మాత్రం బాగా జరిగిందనమాట షాపింగ్. మస్తు అనిపించింది. వెళ్ళాము కొంచెంసేపు, అంటే ఆల్మోస్ట్ అంత లేట్ అవ్వలేదు. 6కి వెళ్ళాము, 9 కల్లా మా షాపింగ్ అయితే అయిపోయింది. ఎందుకంటే జస్ట్ పిల్లల వరకు తీసుకున్నాము, వేరే వాళ్ళకి తీసుకొని వచ్చేసామన్నమాట. అంటే మా పప్పమ్మలకి, తాయమ్మలకి, వాళ్ళందరికీ తీసుకొని షాపింగ్ చేసుకొని వచ్చేసాము. ఆ వ్లాగ్ ఇందులో ఉంటుందని చెప్పి, వీళ్ళకి కూడా ఒక మెమరీ ఉంటుందని చెప్పి ప్రతిదీ నేను చెప్పాను కదా, ఫ్యామిలీ వ్లాగ్స్ అనేది. ఎందుకంటే నాకు సంబంధించినంత వరకు చిన్న విషయమైనా అది ప్రతిదీ మెమరబుల్ అండి. ఎందుకంటే మా ఫ్యామిలీ ఉన్న, అందరు కలిసి ఉన్న, మొత్తం ఫ్యామిలీ, హోల్ ఫ్యామిలీ ఉన్నా కానీ అది ఎప్పటికైనా చూసుకోవచ్చు అని చెప్పి, మెమరీ అని చెప్పి నేను ఏది మిస్ అవ్వకుండా అయితే చిన్న క్లిప్స్ అయినా సరే తీస్తూనే ఉన్నాను. ఓకేనా. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను. ఒకవేళ ఇందులో ఏమన్నా మీకు నచ్చలేదు అది ఇది అనిపిస్తే కనుక ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఎందుకంటే మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది అనమాట. లేకపోతే నాకేం తెలియదు కదా మీకు వ్లాగ్స్ నచ్చుతున్నాయా లేదా అనేది అయితే మాకైతే తెలియదు. ఓకేనా. అందుకని చెప్పి అంటున్నాను అనమాట. మీరు ఒక ఐడియాస్ ఇస్తే నేను దానికి తగ్గట్టుగా నేను ఆ వీడియోని మార్చుకోవటమో లేకపోతే ఇంకొన్ని కొత్త వీడియోస్ చేయటమో అనేది అయితే నేనైతే మీ అందరి కోసం ట్రై చేస్తాను. ఓకేనా. ఇక్కడైతే తీసుకొచ్చినవన్నీ ఒకసారి చెక్ చేస్తున్నాం అనమాట. ఎవరికి ఏ మెటీరియల్ కుట్టించాలి, ఎవరికి ఏది అందుబాటులో ఉంటుంది, ఎవరికి ఏ కలర్ సూట్ అవుతుంది అని చెప్పి అయితే డిస్కషన్ అయితే లైట్గా నడుస్తుందండి. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే అయితే మాకు కుదరదు. ఎందుకంటే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ నుంచి మా ఫ్యామిలీలో మిగతా మెంబర్స్ అందరూ వస్తారనమాట. మా పుప్ప వాళ్ళు, తాయమ్మలు వాళ్ళందరూ వస్తారు. ఎందుకంటే మా మామగారు రిటైర్మెంట్ అని, వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ సిస్టర్స్ ఆ రిటైర్ అయ్యేటప్పుడు ఆయన పక్కన ఉండాలనేది మా మామగారి కోరిక అనమాట. సో అది అందువల్లే వాళ్ళందరినీ కూడా రమ్మన్నాము, ఇన్వైట్ చేశాం కాబట్టి వాళ్ళందరూ వచ్చారని అనుకున్నాను. అయితే కాకపోతే పెద్ద మామగారు మిస్ అయ్యారండి, హెల్త్ ఇష్యూ వల్ల రాలేదట. వస్తే నేను అది కూడా మర్చిపోయానండి. ఆ ఎన్ఎండిసిలో ఫంక్షన్ జరుగుతుంది అంటే ఆఫీస్లో జరిగే ప్రతిదీ కూడా నేను లైవ్ వీడియో అయితే పెడతాను. ప్లీజ్ లైవ్ చూసేటప్పుడు నేను ఏదైనా హడావిడిగా ఉన్నా, బై మిస్టేక్ వాయిస్ రాకపోయినా నన్ను ఏమనుకోవద్దండి. లైక్స్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఫ్యామిలీ మెంబర్స్ వస్తారని చెప్పాను కదా, ఇది నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట.
మా పుప్ప వాళ్ళు, మా తాయమ్మలు, మా పుప్పమ్మ అందరూ వచ్చారు. నేను క్లియర్గా నేమ్స్ ఎందుకు మెన్షన్ చేయట్లేదంటే, నేను చెప్పాను కదా ఒకరోజు లైవ్ వీడియోలో నేను మెన్షన్ చేస్తానని. ఆ వీడియోలో వీళ్ళు మా పెద్ద పుప్ప, ఈయన రెండో పుప్ప అని చెప్తే మీకు క్లారిటీగా తెలుస్తుందని చెప్పి నేను పేర్లు అయితే మెన్షన్ చేయట్లేదు. ఇదిగోండి మా హుసేన్ పుప్ప వచ్చారనమాట. నేను అందరూ వచ్చేది క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే మీకు తెలుసు కదా ఇంట్లో ఆడవాళ్ళు అన్నప్పుడు ఏదో ఒక హడావుడి ఉంటుంది, పనులు ఉంటాయి. నేను అందుకనే కెమెరా ఎవరో ఒకరికి ఇచ్చి షూట్ చేయమని చెప్తున్నాను. ఇదిగోండి ఇక్కడ లైట్గా మా మామగారు వచ్చారనమాట ఫ్రెష్ ఆఫీస్ నుంచి. ఎందుకో తెలియదండి, మా మామగారు రిటైర్ అవుతున్నారంటే నాకు అది ఏదోలా ఉంది. అంటే రిటైర్మెంట్ ఏజ్ వచ్చిందని కాదు, మా మామగారికి ఇంకా చేసుకునే ఏజ్ ఉందండి. నేను అందుకే ఫీల్ అవుతున్నాను. అంటే ఆయనలో అది ఉంది, ఇంకా రిటైర్ అవుతున్నారు అన్నది ఎక్కడ నాకు కనిపించలేదు. అంటే అమ్మో ఇంకా టైర్డ్ అయిపోయారు, రిటైర్ అయిపోయి రెస్ట్ తీసుకోవాలన్నట్టు అనిపించలేదు. మనీ కోసం కాదండి, ప్లీజ్ చూసేవాళ్ళు ఆ మనీ రావట్లేదని ఫీల్ అవుతున్నాను అనుకోవద్దు. అట్లా కాదు, దానికోసం కాదు. ఆయనకి ఏంటంటే వర్క్ ఏదైనా ఉంటే ఆయనకి మిగతా పనులు ఏం గుర్తుకు రావు. ఆయనకి అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. అయ్యో రేపు 10 రోజులు రిటైర్ అయిన తర్వాత బోరు కొడుతుందా, ఎట్లుంటారా అనేది అని అనిపించింది. నేను ఆఫీస్కి వెళ్ళి వీడియో కూడా షూట్ చేశాను, కానీ నాకు మస్తు బాధ అనిపించింది అనమాట. మళ్ళీ తర్వాత ఇంత అలర్ట్గా అదే పవర్తో అయ్యో మా మామగారు లోపల ఉన్నారు, ఎన్ఎండిసి ఎంప్లాయ్, వెళ్తాము అనే పవర్తో లోపలికి వెళ్ళలేం కదండి. అదో చిన్న బాధ అనిపించింది. అయితే అది పక్కన పెట్టేస్తే రేపటికి అనమాట, రేపటికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాం. అందరూ వచ్చారు కదండి, అందరూ వచ్చిన సంతోషంలో చాలా మాటలు హాయిగా మాట్లాడుకుంటూ ఆ పని ఈ పని చేసుకుంటూ సరదాగా అయితే మా టైం అనేది అయితే గడిచిపోతుంది అనమాట. అంటే ఇట్లా ఫ్యామిలీ అందరు కలిసినప్పుడు టైం ఎటుపోతుందో ఎట్లా గడుస్తుందో అనేది చెప్పలేము. అందులో వాళ్ళు వచ్చిన కొంచెంసేపటికి సడన్గా వర్షం స్టార్ట్ అయింది. ఆ హడావిడిలోనే పల్లీలు అవి స్నాక్స్ లాగా, అంటే ఖాళీ కూర్చున్నాం కదా అని చెప్పి అవి చేస్తున్నాం అనమాట. ఓకేనా. నేను ఇదిగోండి మా చెల్లి, మా సిస్టర్ అనమాట. అంటే మేమిద్దరం తోడుకోలేలండి. సిస్టర్ అంటూనే ఏం తోడుకోవడాలు అనొచ్చుగా అని అనుకోవచ్చు. ఎందుకు అని చెప్పి మేము అట్లనే ఉంటే ఇంకా ముందుగైనా మంచిది కదా. మేము ఇట్లుంటే రిటైర్ అయిపోయిన మా మామగారికైనా ఎవరికైనా కానీ చూసినప్పుడు వాళ్ళకి పర్లేదులే పిల్లలు బాగానే ఉన్నారు, హ్యాపీగానే ఉన్నారని ఒక ఇది వస్తుంది అనమాట. ఓకే, ఎవరికైనా ఎన్నైనా ఉంటాయి, కానీ ఇట్లా కలిసినప్పుడు సంతోషంగా మంచిగా మాట్లాడుకొని అక్కడితో పని అందరం షేర్ చేసుకొని సరదాగా మాట్లాడుకొని వచ్చేస్తే బాగుంటుందని చెప్పి నేను ప్రతి ఒక్కరిని మిస్ అవ్వకుండా షూట్ చేశానండి. ఇక్కడైతే మా మామయ్య వాళ్ళ ఇంట్లో మేడ్ అనమాట, నర్మద. ఎందుకంటే వాళ్ళకు కూడా ఏదైనా వీడియో తీసుకున్నప్పుడు అయ్యో మా హైదరాబాద్లో మేడ్ ఉంది అని చెప్పి గుర్తు చేసుకుంటారని చెప్పి ఇట్లా అయితే నర్మదని కూడా షూట్ చేశాను. అట్లని కాదండి, నర్మద కూడా చాలా మంచిదనమాట అండి. మా నర్మద అనమాట అంటే ప్రతిదీ నాకు చెప్పాను కదా, నాకు సంబంధించింది ప్రతిదీ చిన్నదైనా నాకు ఒక మెమరీ అండి. అందుకని చెప్పి అందరినీ షూట్ చేశాను. నాకైతే ఏ భేదభావాలు లేవు కాబట్టి. ఎందుకంటే మా నర్మద మా అత్తయ్యకి బాగా హెల్ప్ చేస్తారనమాట. సో ఆమెను కూడా మిస్ చేయకుండా షూట్ చేశాను. ఇక్కడ చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ అండి. ఏంటంటే అది మేమిద్దరం కలిసి ఏదో పని చేస్తున్నట్లు అక్కడ చేసాం. అంటే చేస్తున్నాం, మా సంబీలు పల్లీలు వేయించుతుందండి. నాకు అసలు తను పల్లీలు వేయించుతుందని తెలియదు. అప్పుడు వెళ్ళి నేను ఏదో వేయించినట్టుగా చేశాను అనమాట, జస్ట్ ఫన్నీ అనమాట అంతే. అయితే ఇక ఈవినింగ్ అయింది, చక్కగా స్నాక్స్ లాగా లైట్గా మాట్లాడుకుంటూ ఏదేదో తింటున్నారు. ఇక్కడ మా పాప అయితే మమ్మీ నేను కూడా వర్క్ చేస్తున్నా, పని చేస్తున్నా, నన్ను కూడా చూపించు అది ఇదని అంటుందండి. అంటే వీడియో ముందనే కాదు, మా పాప ఇంట్లో కూడా చేస్తుంది, అందుకని చెప్పి తనను కూడా చూపిద్దామని అయితే ఫిక్స్ పని అయితే చేస్తుందండి. మస్తు ఇంట్లో హెల్ప్ఫుల్గా మంచిగా ఉంటుంది అనమాట. పని చేసేసింది. ఇంకా నైట్ టైం అయితే అయిపోయింది. నైట్ టైం అయిన తర్వాత అత్తయ్య మేము రూమ్లో ఉన్నప్పుడు రేపు ఏం బట్టలు వేసుకోవాలి అది ఇది చిన్న డిస్కషన్ అంతే, అంతకుమించి ఏం లేదు. ఇదిగోండి నర్మద ఇంట్లో మనిషి అని చెప్పాను కదా, ఇదిగోండి ఇట్లా మాతో కలిసిపోయి ఇట్లా కూర్చుంటుందండి. అంటే నేను ఒక పని చేసేదాన్ని అట్లా ఇట్లా ఏం కాదు, మంచిగా వచ్చి మాతో పాటు మంచిగా కూర్చొని మాతో కాసేపు టైం స్పెండ్ చేసి తన ఇంటికి వెళ్ళబుద్ధి అవ్వదు, అయినా కానీ కొంచెం టైం స్పెండ్ చేసి వెళ్తుంది అనమాట. అంటే అంత క్లోజ్. ఇదిగోండి ఇక మా అయితే కంటిన్యూ అవుతూనే ఉంటాయి. మా పిల్లలవి, నేను, మా పెద్ద పాప, నేను, అటు పక్క మా చిన్నది ఉంది. ఇది డిస్కషన్ నడుస్తూనే ఉంటుంది, మాకు ఈ ఫన్నీ నడుస్తూనే ఉంటుంది అనమాట. ఐ హోప్ నెక్స్ట్ టైం నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఉన్నట్లు పెడదామని అనుకుంటాను. ఎందుకంటే వెనక బ్యాక్గ్రౌండ్లో సౌండ్స్ కానీ, అంటే సౌండ్స్ అంటే ఏం లేదండి, సాంగ్స్ వస్తున్నాయి. అంటే పిల్లలున్న ఇల్లు ఫోన్స్ చూస్తారు కదా, సాంగ్స్ వస్తూ ఉన్నాయి అనమాట. ఆ సాంగ్స్ వస్తున్నాయి, ఎందుకు డిస్టర్బెన్స్ అని చెప్పి నేను ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. లేకపోతే 10 minutes వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కష్టమే కదండి. ఇంత కష్టపడి మీ అందరి కోసం వ్లాగ్స్ చేస్తున్నాను, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మ్యాక్సిమం 100% ట్రై అయితే చేస్తున్నాను. ఇంకా మన వీడియో చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్స్ చేయండి, ఓకేనా, షేర్ చేయండి. అట్లానే సబ్స్క్రైబ్ ఇంకా చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి వీడియోస్ మీకోసం మరికొన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఈవినింగ్ టైం అయిపోయింది, అందరు లంచ్ తినేస్తున్నారు. ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీ సపోర్ట్ వల్ల ఇక్కడ దాకా అయితే రాగలిగాను. ముందు
ముందు కూడా మీ సపోర్ట్ నాకు ఉండాలని అయితే భావిస్తున్నాను. ఇక నుంచి వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి. వాయిస్ ఓవర్ అయితే ఇక్కడితో ఆపేస్తున్నాను. ఓకేనా, బై బై గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒకసారి కలుసుకుందాం. మీ సిమ్రా జోయా వ్లాగ్స్. ఓకేనా, మళ్ళీ కలుసుకుందాం ఒక కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. లైవ్ని అయితే మిస్ అవ్వకండి. ఓకేనా, ఆ లైవ్ ఎందుకు మిస్ అవ్వద్దు అంటున్నాను అనేది మీకే తెలుస్తుందండి. ఆఫీస్ మొత్తం చూపిస్తాను. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై గైస్. అందరికీ, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, అలాగే చూసేవాళ్ళు నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బాయ్ అండి. గుడ్ నైట్ తాయమ్మి. గుడ్ నైట్. పుప్పమ్మ మీరు వస్తున్నారా? మీకు కూడా గుడ్ నైట్. సమరీన్ గుడ్ నైట్. గుడ్ నైట్ సనా. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. మా ఆయన చూడండి ఎట్లా చూస్తున్నారు. చూసినట్టు ఇట్లా ఇట్లా ఇంత చూసినట్టు చూడండి. ఇంత చూసినట్టు చూడు. చూస్తున్నా చూపిస్తారండి ఒకసారి. పండి ఇప్పుడు చూసినట్టు చూడు ఒకసారి. పండి ఇట్లా చూడు. గుడ్ నైట్. Good night, sweet dreams. Bye.